హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ డిసీజ్ అండ్ కామన్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. దీన్ని బ్రాంకియల్ ఆస్మా అంటారు, లేకపోతే ఆస్మా అంటారు. రెండు ఒకటే డిసీజ్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా మంది పేషెంట్స్ మా దగ్గరికి వచ్చేటప్పటికే డిసైడ్ అయిపోతారు ఏమని, ఆస్మాకి ట్రీట్మెంట్ లేదు, మేము జీవితాంతం యాంటీబయాటిక్స్ యూజ్ చేయాల్సిందే, స్టెరాయిడ్స్ యూజ్ చేయాల్సిందే, యాంటీ హిస్టమైన్స్ అంటాం అనమాట, ఈ మెడిసిన్స్ యూజ్ చేయాల్సిందే, మేము ఆస్తమా సిమ్టమ్స్తో పాటు ఈ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా భరించాల్సిందే అని డిసైడ్ అయిపోయి వస్తారనమాట. ఎందుకంటే మనము ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము, అలోపతిక్ ట్రీట్మెంట్ అంటాము, లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అంటాము, ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో తీసుకునే ట్రీట్మెంట్, వీళ్ళందరూ ఏం చెప్తారంటే దీనికి అసలు ట్రీట్మెంట్ లేదు, మీరు ఏజ్ పెరిగే కొద్దీ ఇది తగ్గాల్సింది తప్పితే దీనికి ఎటువంటి క్యూర్ లేదు, మీరు జీవితాంతం మందులు వాడాల్సిందే అని వాళ్ళు ఆల్రెడీ మీకు చెప్పేశారు. మీరు ఫిక్స్ అయిపోతారనమాట. సో అది తప్పు. ఎందుకంటే హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. సో ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆస్తమాని కంప్లీట్‌గా క్యూర్ చేసుకునే ఛాన్స్ హోమియోపతిలో ఉంది. సో మీరు దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి వీళ్ళు చేసే ప్రాబ్లమ్ ఏంటి అంటే వీళ్ళ ఫాదర్‌కి, మదర్‌కి గాని, ఆ పిల్లలకి గాని తెలుసు. చిన్న పిల్లలు కూడా చెప్తారు. ఎప్పుడైతే యాంటీ హిస్టమైన్స్ వాడతామో, స్టెరాయిడ్స్ వాడతామో, లేకపోతే యాంటీబయాటిక్స్ వాడతామో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వాళ్ళకి తెలుసు. అయినా కూడా వాడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది తప్ప వేరే గతి లేదు, లేదా వేరే ఆప్షన్ లేదని వాళ్ళు డిసైడ్ అయిపోతారనమాట. అందుకు మెయిన్‌గా వాళ్ళు అదే జీవితాంతం అదే కొన్ని సంవత్సరాల తరబడి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా, రిలీఫ్ లేకున్నా కూడా అవే మెడిసిన్స్ యూజ్ చేస్తూనే ఉంటారు. ఈ డిసీజ్ పెద్దవాళ్ళకి వస్తుంది, చిన్న వాళ్ళకి వస్తుంది. కాకపోతే మెయిన్‌గా చిన్న పిల్లల్లో ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు అనేవాళ్ళు మంచిగా ఫుడ్ తినాలి, మంచిగా నిద్రపోవాలి, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, అదేవిధంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌లో ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆస్తమా ఉంటుందో వీళ్ళకు చాలా స్ట్రెస్ ఉంటుంది, సరిగ్గా ఫుడ్ తీసుకోరు, సరిగ్గా నిద్రపోరు, అదేవిధంగా సరిగ్గా ఆడుకోవడానికి కూడా కాదనమాట. ఎప్పుడైతే వీళ్ళు కొంచెం ఒక 2, 3 అడుగులేస్తారో వీళ్ళకి బ్రెత్‌లెస్‌నెస్ వస్తుంది. అందుకు వీళ్ళు ఆటలు కూడా సరిగ్గా ఆడరు. ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆడపిల్లల్లో గానీ, మగ పిల్లల్లో గానీ వీళ్ళ మైల్ స్టోన్స్ అనేవి సరిగ్గా జరగవనమాట. వీళ్ళకి ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు. 2 బ్రెయిన్ ఎదుగుదల, అదే బాడీ ఎదుగుదల, 2 మైండ్, బాడీ 2 సరిగ్గా ఎదగవనమాట. ఎందుకంటే ఈ డిసీజ్ వల్ల, ఈ మెడిసిన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. అదేవిధంగా పిల్లవాళ్ళు పెద్దయ్యే కొద్దీ వీళ్ళకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ రావాలనమాట. అదే అబ్బాయిల్లో అయితే గొంతు మారడము, బాగా హైట్ రావడము, వెయిట్ పెరగడము, షోల్డర్స్ బ్రాడ్ కావడము, బాగా హెల్తీగా తయారు కావడం, గట్టిగా తయారు కావడము. అదే ఆడపిల్లల్లో వచ్చినప్పుడు బ్రెస్ట్ డెవలప్‌మెంట్ గానీ, లేకపోతే హిప్ టు వేస్ట్ రేషియో గానీ, ఇవన్నీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాం కదా! ఇవన్నీ ఎయిదర్ డెవలప్ కాకుండా పోతాయి, ఉన్నదానికంటే ఎక్కువ డెవలప్ అయిపోతాయనమాట. ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ వల్ల. ఎందుకు? ఈ స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల, యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల, యాంటీ హిస్టమైన్స్ యూజ్ చేయడం వల్ల చాలా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కూడా వస్తుంటాయి. అందుకు ఏ రూట్‌లో తీసుకున్నా మీకు ఉన్న సింప్టమ్స్‌తో పాటు అడిషనల్ సైడ్ ఎఫెక్ట్స్ యాడ్ అయితాయి తప్పితే ఎటువంటి యూజ్ అలోపతిలో ఉండదు. అదే హోమియోపతి తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చాలా ఎఫెక్టివ్‌గా, అంటే వేరే ఏ సిస్టమ్ ఆఫ్ ద మెడిసిన్స్‌తో కంపేర్ చేసినా హోమియోపతిలో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ఒక్కొక్కసారి ఈ డిసీజ్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంటెన్సిటీ ఆఫ్ ది సింప్టమ్స్‌ని, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సింప్టమ్స్‌ని, డ్యూరేషన్ ఆఫ్ ది సింప్టమ్స్‌ని మీరు కంప్లీట్‌గా తగ్గించుకోవచ్చు హోమియోపతితో యూజ్ చేసుకొని. నెక్స్ట్ స్టాటిస్టిక్స్‌కి వచ్చేటప్పటికి ప్రతి 100 మందిలో 5 లేదా 10% మందికి ఈ డిసీజ్ అనేది ఉంటుందన్నమాట. ఇది మామూలుగా చిన్న ఏజ్‌లో ఆడపిల్లల కంటే మగపిల్లలకి ఎక్కువగా ఉంటుంది. అంటే డబల్ ఉంటుందన్నమాట. 2:1 రేషియోలో ఉంటుంది. ఇద్దరు మగ చిన్న పిల్లలకుంటే ఒక ఆడపాపకు ఉంటుందన్నమాట. అదే అడల్ట్ ఏజ్ వచ్చే కొద్దీ, అదే పెద్ద అయ్యే కొద్దీ 1:1 రేషియోలోకి వచ్చేస్తుంది. సో ఇది మామూలుగా చిన్న ఏజ్‌లో మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, లేకపోతే మగ పిల్లలకి ఎక్కువగా ఉంటుంది. నార్మల్‌గా ఈ డిసీజ్‌ని ఎక్కువ శాతం మనము 10 ఇయర్స్ కంటే లోపలున్న పిల్లల్లో చూస్తాం. అంతేకాకుండా వేరే 10 ఇయర్స్ తర్వాత కూడా ఉంటుంది. చాలా రేర్‌గా ఉంటుంది. చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే ఎక్కువ చూసేదేంటంటే మనము 10 ఇయర్స్ లోపలున్న వాళ్ళకి చాలా ఎక్కువగా చూస్తుంటాం. బేసిక్‌గా ఆస్మా అంటే ఏంటంటే, సో మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదన్నా ఒక పదార్థానికి ఎంత రియాక్ట్ కావాలో అంతే రియాక్ట్ కావాలి. సో మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎక్కువ పని చేయకూడదు, తక్కువ పని చేయకూడదు. ఎప్పుడైతే ఉన్నదానికంటే ఎక్కువ పని చేస్తుందో దాన్ని హైపర్ రియాక్టివిటీ అంటాం. ఈ హైపర్ రియాక్టివిటీ వల్ల ఏమవుతుందంటే ఏవైతే మన గాలి పోయే గొట్టాలు ఉంటాయో, మన ట్రాకియా అంటాం, బ్రాంకై అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే బ్రాంకోస్పాజమ్ అవుతుంది. అంటే అవి నారో అయిపోతాయి. అదేవిధంగా ఇక్కడ సెక్రీషన్స్ వస్తాయి. మ్యూకస్ సెక్రీషన్ వచ్చి ఎయిర్ రావడానికి, పోవడానికి ఇబ్బంది అవుతుంది. దాన్నే మనము ఆస్మా అంటామనమాట. Fiticus Homeopathy